అండ్ అది ద సర్ప్రైజ్ సాంగ్ మనం చూసాం. మీ అందరికీ కూడా ఒక సర్ప్రైజ్ ఇప్పుడు ఉంది. అదేంటంటే ఆల్రెడీ మనం వన్ మోర్ టైమ్ సాంగ్ లిరికల్ వీడియోని మనం అందరం చూసామన్నమాట. ఇప్పుడు మీరందరూ వన్ మోర్ టైమ్ అని అంటే ఆ వీడియో సాంగ్ని చూడబోతున్నాం. ఎక్స్క్లూజివ్లీ మీ కాలేజ్ కోసం డైరెక్టర్ వెంకీ గారు దీన్ని రెడీ చేశారనమాట. ఆల్రెడీ లిరికల్ సాంగ్ని చూసేసాం. నేను ఒకసారి పైకి ఎక్కుతాను. సో మరి ఆ వీడియో సాంగ్ని ఎక్స్క్లూజివ్గా మీకోసమే ఉంచారనమాట. మీరందరూ కలిసి వన్ మోర్ టైమ్ అని అంటే కనుక ఆ వీడియో సాంగ్ని మనం చూసేద్దాం. వన్ మోర్ టైం. నేను 1 2 3 చెప్తాను, మీరు వన్ మోర్ టైం అనండి. సో మనం ఆ సాంగ్ని చూసేద్దాం. ఇప్పటివరకు అది ఎలా ఉండబోతుంది. ఆల్రెడీ మిగిలిన 2 సాంగ్స్ మనం లిరికల్ ప్లస్ విజువల్గా కూడా చూసాం. మరి ఇది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఆర్ యూ రెడీ టు వాచ్ ద సాంగ్? రెడీ? 1 2 3. వన్ మోర్ టైం. వీడియో సాంగ్ ప్లీజ్. లుక్కిస్తే చాలే జానా, లక్కీగా ఫీల్ అవుతాను. కిక్కొచ్చే టచ్ ఇస్తావా? వన్ మోర్ టైం, వన్ మోర్ టైం. తగ్గేలా కనిపిస్తాను, అగ్గిస్తే ఐస్ అవుతాను. లాగొద్దు ఇచ్చే ఇంకా వన్ మోర్ టైం, వన్ మోర్ టైం. దొరికిట దిందిన్నానా, సిగ్గు వదిలిక అంటున్నా. టాంకు దొరికిట దిందిన్నానా, వన్ మోర్ టైం, వన్ మోర్ టైం. టాంకు దొరికిట దిందిన్నానా, హద్దు చెరిపే అంటున్నా. టాంకు దొరికిట దిందిన్నానా, తరిగిట తా. ఏ లుక్కిస్తే చాలే జాను, లక్కీగా ఫీల్ అవుతాను. కిక్ వచ్చే టచ్ ఇస్తావా? వన్ మోర్ టైం, వన్ మోర్ టైం. తగ్గేలా కనిపిస్తాను, హగ్గిస్తే ఐస్ అవుతాను. లాగొద్దు ఇచ్చే ఇంకా వన్ మోర్ టైం, వన్ మోర్ టైం. యా వన్ మోర్ టైం ఎలా అనిపించింది? వన్ మోర్ టైం కావాలనిపిస్తుంది కదా? వన్ మోర్ టైం చూడాలనిపిస్తుందా? సో మొత్తం సాంగ్ని 28న మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు రాబిన్ హుడ్ టీమ్ని స్టేజ్ పైకి పిలిచేద్దామా? ఎస్. సో ఫస్ట్ ప్రొడ్యూసర్ రవి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే డైరెక్టర్ వెంకీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి మన శ్రీలీలాని, yes, kissy girl, Sri Leela. I would like to invite Sri Leela onto the stage. నితిన్ గారు కూడా వచ్చేస్తే స్టేజ్ ఇంకా మొత్తం సెట్ అయిపోయినట్లే కదా. Put your hands and welcome hero నితిన్ గారు onto the stage. అంటూని వెంటే పడ్డానే 90s కిన్నే నేనేలే. ఫస్ట్ లుక్ లో yes, ఇప్పటికే 2 సినిమాలతో చలో అండ్ భీష్మతో హిట్స్ అందించారు మనకి వెంకీ గారు. థర్డ్ హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 28న థర్డ్ హ్యాట్రిక్ కూడా ఖాతాలో వేసుకోబోతున్నారు అనమాట. ఈ సినిమా ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు క్యామియో రోల్లో డేవిడ్ వార్నర్ గారు కూడా చేస్తున్నారన్న విషయం. వావ్, ఇది కదా రెస్పాన్స్. ఎస్, డేవిడ్ వార్నర్ గారు కూడా ఫీల్డ్లో అక్కడైపోయింది. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో మొదలు పెట్టడానికి, ఇక్కడ బౌండరీలు చూపించడానికి, జుక్కలు చూపించడానికి ఇక్కడికి రాబోతున్నారు. ఫస్ట్ టైం తెలుగు సినిమాలో, రాబిన్ హుడ్ సినిమాలో మనకి కనిపించబోతున్నారనమాట. అయితే ఎస్, ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వాళ్ళు కూడా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి సిద్ధంగా ఉన్నారండి. వాళ్ళు వాళ్ళ క్వశ్చన్స్తో రెడీగా ఉన్నారు. మాది చాలాదా అంటారు, మాకు వాళ్ళకి సరిపోవట్లేదండి. కాబట్టి సో ఇప్పటివరకు నేను అడిగాను, నాకు తెలుసు మీరు కూడా
క్వశ్చన్స్తో సిద్ధంగా ఉన్నారన్న విషయం. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడగబోతున్నారు? అదే అన్న, ఇప్పటి వరకు మీరు అడిగింది చాలక. శ్రీలీల, నాకు తెలుసు మీకు బాగాలేదు, ఫీవర్ అది ఇదని, బట్ ఇంకొంచెం ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాం. వాళ్ళు కూడా పాపం యాన్యువల్ డే ఇవాళ, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ మీకోసమే. బట్ వాళ్ళు కూడా ఒక కొన్ని క్వశ్చన్స్ అంటే అడుగుతారు. బేసిక్గా ఏం జరిగిందంటే ఇక్కడ వరకు వచ్చే వరకు కొంచెం ఫీవర్ ఉండింది, ఇక్కడ అందరం చూసినాక టెంపరేచర్ ఇంకా ఎక్కువైంది. మిమ్మల్ని చూసినాక వాళ్ళకి అవ్వాలి, వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీలీలకి టెంపరేచర్ పెరిగిందంటండి. నేను అంటున్నాను అబ్బాయిలకి బద్దలైపోతున్నాయి థర్మామీటర్లు అంటున్నా, లేదా శ్రీలీలకి మిమ్మల్ని చూసిన తర్వాత తనకి టెంపరేచర్ పెరిగిందంట. యా, సో ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు? వేర్ ఆర్ యూ? చిన్నపిల్లలు కూడా రెడీగా ఉన్నారండి, చేతులు ఎత్తుతున్నారు. బాబు, ఏం తెలుసమ్మా? వాళ్ళందరూ మీతో పాటుగా లాస్ట్లో ఖచ్చితంగా ఒక వీడియో తీసుకుంటారు, ఒక స్పెషల్ వీడియో మీతో పాటు తీసుకుంటారు, మిమ్మల్ని ట్యాగ్ చేస్తారు, మీ అందరికీ షేర్ చేస్తారు. ఆడియన్స్ మైక్ ఇస్తారా? డైరెక్టర్ సార్, ఈ ఫస్ట్ క్వశ్చన్ మీకోసమే. ఇక్కడ మీరెవరు, ఎక్కడున్నారు క్వశ్చన్ అడగడానికి? అడుగుతున్నారు ఆల్రెడీ. యా ప్లీజ్, కొంచెం ముందుకు రారా, జస్ట్ కమ్ ఫార్వర్డ్, బై దట్ వీ కెన్ సీ యూ క్లియర్లీ. డైరెక్టర్ సార్, ఈ క్వశ్చన్ మీకోసమే. హలో, వాట్స్ యువర్ నేమ్? నందిని. హాయ్ నందిని. యాక్చువల్లీ మీ ఫిల్మ్స్ లో అడుగమ్మా. యాక్చువల్లీ మీ ఫిల్మ్స్ లో అన్ని ఎమోషన్స్ ఉంటాయంటారు కదా, లైక్ కామెడీ, యాక్షన్, దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది? నాకు పర్సనలీ కామెడీ ఎక్కువ ఇష్టం, కానీ ఈ సినిమాలో రెండు బ్యాలెన్స్ అయి ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీలీలని మనం ఆల్రెడీ యాక్షన్లో కూడా చూసేసాం. యా, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడగబోతున్నారు? యా, మీ పేరు? ధనుష్. ధనుష్. రమేష్. ధనుష్. 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 ఓకే ఓకే, సారీ ధనుష్. చెప్పండి, మీ క్వశ్చన్ ఎవరికి? ఈ క్వశ్చన్ శ్రీలీల గారికి, నితిన్ గారికి. ఇద్దరికియా? యా, నైస్. మీరు ఎప్పుడైనా ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ చూసారా? చూస్తే గనక లాస్ట్ మూవీ ఏంటి? చూస్తే కనుక రీసెంట్ మూవీ. రీసెంట్ గా చూసిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ఏంటి? నా లాస్ట్ మూవీ RRR. సూపర్ సరే. నాది పుష్ప. మీరందరూ చూస్తారా ఫస్ట్ డే ఫస్ట్ షో? ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే కదా. రాబిన్ హుడ్ కూడా వెళ్ళిపోండి 28th నా, ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ 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 రాబిన్ హుడ్ టీమ్, నేను మీ అందరి కోసం క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఎలాగో మీ మూవీ బేస్డ్ అంటే దొంగతనం గురించి కదా, సో మీరు ఎప్పుడైనా మీ కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ దొంగతనాలు చేయడాలో, మీ ఫ్రెండ్స్ ఫోన్లు దాచేసి దొంగతనం చేసి ఏది నేను పెట్టలేదు అనడం ఎక్కడైనా జరిగిందా? కాలేజ్లో అయితే ఎగ్జామ్ పేపర్స్ని దొంగలించేవాడిని అప్పుడప్పుడు. ఏంటి సార్, ఎగ్జామ్ పేపర్స్ ఎత్తేసారా? అండ్ ఇంకోటి మా ఆవిడ వైఫ్ని, మా వైఫ్ హార్ట్ దొంగలించాను. సో స్వీట్ ఆఫ్ యూ. మీరు మా అందరి హృదయాల్ని కొల్లగొట్టి దొంగిలించి చాలా కాలం అయిపోయింది సార్. ప్రొడ్యూసర్ కాదు, ఇందాక మీరు అన్నారు యా, శ్రీలీల మీరు చెప్పండి, మీరు ఏదైనా దొంగతనం చేసింది వాళ్ళు అడుగుతున్నారు. అంటే యూజువల్గా ఆల్ గర్ల్స్ రిలేట్ అవుతారు. మామూలుగా వి కీప్ షేరింగ్ క్లోత్స్ కదా ఫ్రెండ్స్తో. సో అలాగా బట్టలు, మేకప్ సామాన్లు, చార్జర్లు. హాస్టల్లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏదో దొంగలించుంటారు, అంటే దొంగతనం అయి ఉంటుంది మీకు 100%, అవునా కాదా? లేదు. సో దాట్స్ వాట్ హ్యాపెన్స్ యూజువలీ. బట్ లేకపోతే నథింగ్ ఇన్ పర్టికులర్ దొంగతనం చేసేదాన్ని. అదే మమ్మీ నుంచి చాలా చేసేదాన్ని. బట్ దాట్స్ ఆల్. కాదు, డైరెక్టర్ గారు స్లిప్లు పెట్టడం ఎగ్జామ్స్ లో అలాంటివి ఏమైనా చేశారు? వంగ పెడతారు మా అమ్మ. ఆ కుర్చీని పడతబెట్టి
అని చెప్పింది అనమాట శ్రీలీల. ఆ రేంజ్లో ఉంటుంది పెడితే అని. ఓకే, మరి మీరు ఫ్యాకల్టీని ముందర పెట్టుకొని ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఎలా ఆన్సర్ చేస్తాం కదా. యా, సో వెంకీ గారు మీరు చెప్పండి, వాళ్ళ మొత్తం టీంకి అడిగింది కాబట్టి ఆ అమ్మాయి, మీరు ఏమైనా చిలిపి దొంగతనాలు లాంటివి? కొట్టేయడం గురించి అంటే మీరు అందరూ సినిమా చూస్తే బ్లాక్ బస్టర్ కొట్టేస్తాం. సరే, ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, బట్ చాలా బాగుంది కాబట్టి. యా, సరే మీరు? నేను చిన్నప్పుడు కనీసం ఒక 100 సినిమాలు కొట్టేసిన డబ్బులతో చూశానండి. ఇంట్లో నీట్గా కొట్టేసి సినిమాలకు వెళ్ళేవాళ్ళు అనమాట. యా, సో నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడగబోతున్నారు? యా, మీ పేరు? అభిరామ్. అభిరామ్, ఎవరికి క్వశ్చన్? ఈ క్వశ్చన్ మైత్రి రవి గారికి. యా, మీ సూపర్ సీనియర్. చెప్పమ్మా. మీరు ఈ కాలేజ్లోనే చదివారని తెలిసిందని. ఏదమ్మా? మీరు ఈ కాలేజ్లోనే చదివారని తెలిసింది. ఏంటండి? మైత్రి రవి గారు ఈ కాలేజ్. అవునమ్మా. మీరు మాకు చెప్పే మంచి విషయాలు, మీరు నేర్చుకోవాల్సిన విషయాలు మీరు చెప్తారని. చదువు విషయం. ఎంత బుద్ధిమంతుడండి మీరు, ఎంత బుద్ధి. చెప్పాలంటే నైస్ క్వశ్చన్. అలా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఆర్ స్టడింగ్ ఇన్ ఎ బ్రిలియంట్ సూపర్బ్ కాలేజ్. మా అప్పటి నుంచి బ్రహ్మాండమైన కాలేజ్. A+ కేటగిరీలో 4 కాలేజీలు ఉండే అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. SRKR, గీతమ్స్, సిద్ధార్థ అండ్ CBIT. నా పర్సనల్ రేటింగ్ అయితే SRKR ఈజ్ ద బెస్ట్ కాలేజ్, ఈవెన్ అమాంగ్ ద బెస్ట్ కాలేజ్. అలాగే ఈ కాలేజ్ అయితే అకాడమిక్స్ వైజ్ ఎక్స్ట్రాడినరీ. అలాగే నేను అంత సూపర్ స్టూడెంట్ అయితే కాదు, అయినా సరే నాకు ఈ కాలేజ్ చాలా ఇచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మా క్లాస్లో ఉన్న 1 to 60 పీపుల్, ఫస్ట్ ర్యాంకర్ నుంచి లాస్ట్ ర్యాంకర్ దాకా అందరూ ఒకటే ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ విచ్ ఇస్ ప్రివైల్డ్ ఇన్ ద కాలేజ్. అలాగే చాలా కాలేజీలో మేము బయటికి వెళ్ళినాక చెప్పేవాళ్ళు, మా కాలేజీలో ఆ గొడవలు ఉండే, ఈ గొడవలు ఉండే, వాళ్ళు కొట్టుకున్నారు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని. మాకైతే ఒక్క రోజు కూడా అలాంటిది ఎప్పుడు చూడలా. మా కాలేజ్ ఎప్పుడు ఏ డిఫరెన్స్లు ఉండేవి కదా, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అడుగుతున్నా నేను. ఎటువంటి ఏదో క్యాస్టిజం కానీ లేకపోతే రిచ్ పూర్ కానీ ఎట్లాంటి ఎప్పుడు ఎక్కడ ఈ 40 ఏళ్ళలో ఎప్పుడు లేని కాలేజ్ ఏదైనా ఉందంటే అది SRKR ఇంజనీరింగ్ కాలేజ్. అలాగే ఇప్పుడు యంగ్ నిశాంత్ వర్మ గారు వచ్చారు, హీఈస్ లీడింగ్ ద కాలేజ్. అలాగే ఆయన లీడర్షిప్లో ఇంకా చాలా పైకి ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంది ఈ కాలేజ్ అని గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. రవి గారు, కాలేజ్లో బంక్ కొట్టడానికి ప్లాన్లు ఏమైనా వేసేవాళ్ళ? కాలేజ్ బంక్ కొట్టడానికి ప్లాన్స్ ఏమైనా వేసేవాళ్ళ? బంక్ సగం రోజులు అంటే కాలేజ్ రాలేదా? అయితే సినిమా రిలీజ్ అంటే బంకేనండి. కాదు, ముందు ఏదో చెప్తున్నారు, సగం రోజుల తర్వాత ఆపేశారు. మీరు ఒక ఇంపార్టెంట్ అలా వదిలి ఆపేశారు అనమాట. అదేంటి సగం రోజుల తర్వాత వరకు ఆపేశారు, అది చెప్పరా మాకు, ఆ స్టోరీ ఏంటో? అంటే యాక్చువల్గా ఇక్కడే మా లోకల్ మా ఫ్రెండ్ సుబ్బరాజు, హరిరాజు అని ఉన్నారు. వాళ్ళిద్దరికీ నా కాంపిటీషన్, క్లాస్లో లాస్ట్ ర్యాంక్ ఎవరికని. ఇంకా అలాంటప్పుడు ఇక మమ్మల్ని అకాడమిక్ వైజ్ అసలు ఎగ్జాంపుల్గా తీసుకోవద్దు. ఫైనల్గా నాది ఇంకో 6 months ఆగి కానీ ఇంజనీరింగ్ అవ్వలేదు. అందరు 4 years చదివితే నేను 4.5 years చదివాను. ఈ కాలేజ్తో నాకు ఎక్స్టెండెడ్ అనుబంధం, 4.5 years ఉన్నాను ఇక్కడ. ఇంకో 6 నెలలు ఎక్స్ట్రా ఉన్నారు, వదలలేక కాలేజీని అంటారు, అంతేనా? థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్. యా, మీ పేరు? మోహన్. ఎవరికి క్వశ్చన్? శ్రీలీల గారు. శ్రీలీలకి. యా, హలో మోహన్. మీ లాస్ట్ మూవీ ప్రమోషన్లో శ్రీలీల అంటే పెర్ఫార్మెన్స్ అంటే శ్రీలీల అన్నారు కదా. సో మా SRKR స్టూడెంట్స్ కోసం రాబిన్ హుడ్ మూవీ నుండి అదిరిపోయే డైలాగ్ ఒకటి. ఓ, అంటే మీరు చెప్పారు, వాళ్ళు బలంగా ఫిక్స్ అయ్యారనమాట. సరే, ఇప్పుడు అంటే ఆల్రెడీ టీజర్లో వాటిలో చూసింది కాకుండా ఏదైనా మోహన్ ఇవ్వచ్చు కదా. సునామీలో టీ సైలెంట్ ఉండాలి నా ముందు అనలేనబ్బా, బట్ ఇట్స్ వెరీ క్యూట్. సరే, డైలాగ్ ఓకే, కానీ నీకు అనట్లా. మోహన్, సునామీలో టీ సైలెంట్ ఉండాలి నా ముందు నువ్వు సైలెంట్ ఉండాలి. ఏముంటుంది సార్, అలాగే ఉన్నారా సార్? సైలెంట్ ఉన్నారా? వెంకీ గారు ఒకసారి
సార్ ఏంటి తన ముందు సైలెంట్ ఉండాలి అంటున్నారు, అలాగే ఉన్నారా? మీరేమో మాకు చాలా పవర్ఫుల్గా డిఫరెంట్ గెటప్స్లో కనిపించారు, చాలా పవర్ఫుల్గా కనిపించారు. అమ్మాయి దగ్గర సైలెంట్ అయిపోయారా ఏంటి? అమ్మాయి దగ్గర సైలెంట్ అయిపోయారా? తన ముందు సైలెంట్ ఉండాలి అని అంటుంది కదా, సో సినిమాలో అమ్మాయి ముందు సైలెంట్